సిగరెట్టు, మందు, పడుపు వృత్తి ఆరోగ్యానికి హానికరం. కానీ ఆడవారిని హింసించడం, మానభంగం, యాసిడ్ దాడులు దేశానికి హానికరం. నేను చెప్పేది కథ కాదు, కొన్ని సంఘటనలు. నేను వేషిని కాబట్టి కొందరు నన్ను నేకెడ్గా చూశారు, కానీ నా దగ్గర కొన్ని నేకెడ్ ట్రూత్స్ ఉన్నాయి. మీరు నన్ను తిట్టుకోండి, అసహ్యించుకోండి, నా మీద ఉమ్మేయండి, కానీ ఒక్కసారి ఆలోచించండి. నా పేరు పవిత్ర. పవిత్ర, ఒక్క బుల్లెట్ ప్లీజ్. మనోధర్మం, దేహధర్మం ఒకటి కానే కాదు. దేహమలినం ఆత్మశుద్ధికి అడ్డురానే రాదు. ఏంటమ్మా ఎప్పుడు అద్దాలను చూసుకుని ఉంటావు? అందమా? ఇది దేహం, ఇది మనసు, ఇది మలినం, ఇది మదనం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని ప్రయత్నం, కానీ ధైర్యం చాలడం లేదు. పాపం చేస్తున్నాను కదా. నువ్వు చేస్తోంది పాపం కదమ్మా. 10 మందికి కవర్ చేయడానికి ట్రై చేసి మరింత పాపం చేయొద్దు. ఇవాళ రాత్రికి వచ్చే వ్యక్తి పేరున్న ఎమ్మెల్యే. సార్ ఇదే, దిగండి. ఏంట్రా మన ఇంటికన్నా పెద్ద ఇల్లులా ఉంది? రోజుకి 1,00,000 తీసుకుంటుంది. 1,00,000? నాకు కూడానా? మీకేంటి సార్, ఎమ్మెల్యేగా మగాడేగా. హలో 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 హలో. మీరేనా ఎమ్మెల్యే? నేను పియ్యని. ఇక్కడ కూడా పియ్యలేనా? ఆయన వచ్చాడు. అతన్ని బొట్టు పెట్టి పిలవాలా? సార్ సార్ అదిరిపోయింది సార్. ఎంత అదిరినా 1,00,000 ఏంట్రా? సార్ అంతకన్నా తక్కువైతే నాలంటోడు కూడా వెళ్తాడు కదా సార్. రేయ్, సార్ రేపు సిటీ తెల్లారేలోపు వచ్చేసి. ఓకే సార్. పిఏ చెప్తే ఏంటో అనుకున్నాను. సూపర్. 1,00,000 చాలా తక్కువే. అయితే ఇంకో 1,00,000 ఇవ్వు. అబ్బే, నేనేదో సరదాగా జోక్ చేశానంతే. జోక్ చేయడానికి ఇదే అసెంబ్లీ కాదు. ఎంతటి రసికుడు తెలిసిరా. దా. ఇంత డైరెక్ట్గా చేస్తున్నావు, సెక్యూరిటీ ఉందా? వచ్చేవాళ్ళు మీలాంటి పెద్ద తలలే కదా. మీ సెక్యూరిటీలో మీరు ఎలాగో ఉంటారుగా. ఆ కడుపు మండి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కాపాడడానికి మీలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ టీవీ ఛానల్స్కి, పత్రికల వాళ్ళకి తెలిస్తే మీరెలా తప్పించుకుంటున్నారో మేము అలాగే. అంటే నువ్విచ్చే 1,00,000లో చాలా భాగం రకరకాల చేతులు మారుతుంది. పెద్ద ర్యాకెట్. ఇది జాకెట్. రే ఫుల్, ఈ టైంలో ఏంట్రా?
వస్తాడే. ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ప్రామిసు, వాడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. రేయ్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాడు సిటీలోకి ఔటర్ రింగ్ రోడ్లోంచి ఎంటర్ అవుతాడు. ఎస్, థ్యాంక్ యూ. వీడిని చంపడం కోసం 6 ఏళ్ల నుంచి వెయిట్ చేశాను. ఈ నైట్ లక్కీ నైట్. నువ్వేమీ రాజువి కాదు, నేనేమి నీ చెలికత్తను కాదు. పక్కా ప్రొఫెషనల్. నీకంటేనా? ఓకే ఓకే, నేను అర్జెంటుగా వెళ్ళాలి. డబ్బు రిటర్న్ ఇవ్వబడదు. కీప్ ఇట్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం. రండి రండి. స్వామియే శరణమయ్యప్ప. అదేమిటయ్యా క్షణాల్లో గడప మార్చేశావు? ఎలక్షన్స్ అయి సీఎం అయ్యే వరకు ఈ 40 రోజులు ఉత్తుత్తయ్యప్పమాల. ఎలక్షన్స్ లో నిలబడ్డాక అయ్యా అమ్మ అనాలి కదా. అయ్యా అప్ప అయ్యప్ప. అయ్యో, ఏంట్రా ఇది? ఎంత పని చేశా. అయ్యో, నేనున్నాను. నా ప్రాణమిత్రుడిని కోల్పోయాను. రాజకీయాలకి మరొక అమాయకుడు బలైపోయాడు. నిన్న రాత్రి నేనే కనుక సిటీలో ఉండుంటే నా ప్రాణం ఇచ్చి నా స్నేహితుడిని కాపాడుకునేవాడిని. నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? శ్రీశైలం. ఏం కవరింగ్? సార్ వెంకటేశ్వరరావుని సుదర్శన్ చంపించేశాడు. 5 years గా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికి లేపేశాడు అన్నమాట. ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి తలనొప్పి గొడవలు ఎందుకు వాడికి? వాడి వల్ల పార్టీకి బ్యాడ్ వస్తుంది. అక్క చెప్పింది కరెక్ట్. పార్టీ ప్రెసిడెంట్. స్వామియే శరణం. సుదర్శన్, కాబోయే సీఎం గారికి నమస్కారం. ఇలా పొగిడే పడేస్తుంటావయ్యా. ఆ వెంకటేశ్వరరావు శవం దగ్గర ఏడ్చించాలు గాని సాక్ష్యాలేమీ లేకుండా చూడు. పెద్ద సాక్ష్యం ఉంది. పవిత్ర వీపు. పవిత్ర బాగుంటుందా? రోజుకి 1,00,000. మరీ రేట్ ఇలా పెంచేస్తూ ఉంటే నాలాంటి సామాన్యుడు ఎలా బతుకుతాడే? కాలింగ్ బెల్ కొట్టి రావడం కల్చర్. నాకు కల్చర్ లేదుగా. అయినా 1,00,000 కొట్టా.
కాలింగ్ బెల్ కూడా కొట్టాలా? నిన్నెక్కడో చూశాను. ఎక్కడ కాదులే. ఎక్కడా? అదంత అవసరమా? ఒక్క రాత్రే ఉంది. టైం వేస్ట్ చేయకుండా పదమ్మా, పద. ఈ గొంతెక్కడో విన్నానే. టొట్టడాయ్. స్టాండ్ అదిరింది, రూము అదిరింది, దోమతెర చింపేసింది. సీసీ కెమెరాలు ఏం లేవు కదా. దా. మీరు నాకు తెలుసు. నేను కూడా నీలాగే చాలా పాపులర్ ఫిగర్ని. ఎవరు మీరు? గెస్ట్ చేయడానికి ట్రై చేయి. కూర్చో, కూర్చొని ట్రై చేయి. ట్రై చేయి. ఓకే. నువ్వు నేను నువ్వు నువ్వు నేనే. చెప్తే కానీ మూడ్లోకి వచ్చేలేదు. స్వామి సర్వరోగ నిరోధానంద. శీలం మనిషికి అతి పవిత్రమైనది. శీలం దాన్ని మనం కాపాడుకుంటే అదే మన మనసుల్ని, మన శరీరాల్ని కాపాడుతుంది. సర్వరోగ నిరోధానంద స్వామిగా నా కోరిక ఒక్కటే. మనుషుల దేహంలో ఏ రోగమూ లేకుండా నూరేళ్లు బ్రతకాలని. చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యమే మంత్రంగా సకల వాంఛల్ని త్యజించి సన్యాసిగా మీ ముందుకొచ్చాను. మీ సకల రోగాలను నిరోధిస్తాను. మీలోని కామవాంఛను నిర్మూలిస్తాను. ముక్తి ఛానల్లో రోజూ నేను చెప్పే నీతి సూత్రాలు విన్నావా? నాకు నీతులు చెప్పటం చాలా ఇష్టం, బూతులు చేయటం అంతకంటే ఇష్టం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండటానికే వచ్చా, అందుకే లక్షిచ్చా. తిరిగి ఇచ్చేస్తాను, వెళ్ళిపో. ఇంకొక లక్షిస్తా, భక్తుల డబ్బేగా. ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్, నాది కూడా సేమ్. ప్లీజ్ ప్లీజ్. తప్పమ్మా. నీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ని, నా దగ్గరికి వచ్చే భక్తుల్ని మనం సాటిస్ఫై చేయాలమ్మా. అది మన వృత్తి ధర్మం. పైగా నీ వ్యాపారం నా వ్యాపారం ఒకటేగా. నీ దగ్గర లేకపోతే రోగాలు వస్తాయి, నా దగ్గరికి రోగాలతో వస్తా. నేను నిరోధిస్తాను. వెళ్ళిపో. ఏంటే పతివ్రత కటింగ్సా? రా. రాను, బయటికి వెళ్ళిపో. ఓహో, అర్థమైంది. స్వామితో శృంగారం పాపమనా? పిచ్చి పిల్ల. నా మొహం మీద గెడ్డాలు మీసాలు ఉన్నప్పుడేనే నేను స్వామిని. ఛాతీ మీద టీషర్టు, చడ్డీ మీద జీన్స్ ఉన్నప్పుడు పచ్చి మగాణ్ణి. రా. నీకొక విషయం చెప్పాలి. తిరుపతి వెళ్ళేటప్పుడు ఒక బోర్డు ఉంటుంది, తిరుపతి 30 కిలోమీటర్లు అని. ఆ బోర్డు ఎప్పుడన్నా తిరుపతి వెళ్తుందా? వెళ్ళదు. భక్తుల్ని మాత్రం పంపుతుంది. నేను కూడా ఆ బోర్డు లాంటి వాడిని. రామ్మా. వదిలే, రావే. జనాల్ని పిలుస్తాను. ఓకే, నేను వెళుతున్నా. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. నిన్నే నా దగ్గరికి రప్పించుకుంటా. చచ్చినా రాను. నా నిజస్వరూపం తెలిసిన వాళ్ళెవ్వరూ బ్రతకలేదు. నా భక్తులు నిన్ను కూడా బ్రతకనివ్వరు. అంకుల్, ఏంటమ్మా? అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. వాడొస్తాడని నేను అనుకోలేదమ్మా. వేరే పేరు చెప్పొచ్చాడు. సారీ.
ఏమా మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. 4-5 రోజులు అన్నీ క్యాన్సిల్ చేయనా? అక్కర్లేదు. హలో హలో మే ఐ కమ్ ఇన్? వచ్చావుగా. ఓకే. అంకుల్ నా గురించి మీకు చెప్పలేదా? దేని గురించి? నీ హైట్ గురించా, నీ ఏజ్ గురించా? టాలెంట్ గురించి. నేనెవరో తెలుసా? ఈ పెన్ చూడు. లుక్ ఎట్ దిస్ ఓ, పెన్. పెన్స్ అమ్ముతుంటా? నేను ఒక రచయితని, ప్రముఖ రచయితని. నేను నీ కథ రాస్తా. పేరు అంగడి బొమ్మ ఆత్మకథ. నాదా? అవును. ప్లెయిన్ గా ఉన్న నీ స్టోరీని కొంచెం పెయిన్ యాడ్ చేసి, మసాలా మిక్స్ చేసి, టెన్షన్ క్రియేట్ చేసి, ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తూ అద్భుతమైన స్టోరీ రాస్తా. చెప్పు. ఏం చెప్పాలి? కథ, స్టోరీ. అనగనగా ఒక కింగ్. ఆ కింగ్ కి 7 sons. అంతా హంటింగ్ కి వెళ్లారు. ఒక ఫిష్ తెచ్చారు. ఓకే. నా మీద నీకెంత చిన్న చూపు ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ ప్రదర్శించే టైం వచ్చింది. నేను కొన్ని ప్రశ్నలు నేను ర్యాపిడ్గా వేస్తాను. నువ్వు టపటపా సమాధానాలు చెప్పే. అందులో అసలు పాయింట్ పట్టేస్తాను. నీ ఆత్మకథ రాసేస్తాను. మై ఫస్ట్ క్వశ్చన్. చాలా రోజులు డీప్గా థింక్ చేసి అడుగుతున్నాను. నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను? అదేనా? అదే. కానీ నేను ఇదే ప్రశ్న అడుగుతానని నువ్వెలా గెస్ చేసావు? 10 ఏళ్లుగా ప్రతి అడ్డమైన వాడు అడిగే ప్రశ్న ఇదే. నువ్వు ఈ వృత్తిలోకి వచ్చి 10 ఏళ్ళైంది. చూసావా ఎలా క్యాచ్ చేశాను? దట్ ఈస్ మై ఇంటెలిజెన్స్. ఓకే, సీరియస్గా అడుగుతున్నాను. అసలు నువ్వు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చావు? నేను చెప్తాను. నేను తనకు దూర బంధువుని, మామయ్య వరుస. పవిత్రది పల్లెటూరు. తన చిన్నప్పుడే వాళ్ళ నాన్న ఊరంతా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దాంతో వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళమ్మ నరకం చూసింది. అప్పుడు పవిత్రకి 18 ఏళ్ళు. ఒకరోజు వాళ్ళమ్మ సిక్ అయింది. బతకడం కష్టమన్నారు. సిటీ డాక్టర్గా చూపించమన్నారు. సిటీలో వాళ్ళకి తెలిసింది నేను ఒక్కడినే. దాంతో వాడు నా దగ్గరకు వచ్చారు. మేము హాస్పిటల్కి వెళ్ళాం. చెప్పండి. చాలా కష్టం. మావయ్య, అమ్మ క్యాన్సర్ 2nd స్టేజ్ అమ్మా. అంటే? సీరియస్. బతికించుకోవాలంటే రెగ్యులర్గా రేడియేషన్ చేయాలి. ప్రతిసారి హాస్పిటల్కి 10,000 కట్టాలి. అంత డబ్బు? అమ్మ బతకాలంటే వేరే మార్గమే లేదా? ఉందమ్మా. అమ్మకు కిడ్నీలు బాగున్నాయి. ఒకటి అమ్మేస్తే 5 lakhs ఇప్పిస్తాను. దాంతో 3 years రేడియేషన్ చేసుకోవచ్చు. వద్దు మావయ్య, అసలే అమ్మ క్యాన్సర్. కిడ్నీ కూడా అమ్మేస్తే? మరి డబ్బు? పోనీ నాదేమైనా అమ్మేస్తే? అమ్మే కావాలంటే నువ్వు అమ్మాల్సింది శరీరంలోని భాగాలు కాదు, శరీరాన్ని. ఏది తప్పో ఏది రైటో నాకు తెలీదు, కానీ నాకు అమ్మ కావాలి. అందుకు ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీ మావయ్య. అమ్మా, ఎలా ఉందమ్మా? నేను బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నానమ్మా. పవిత్ర, నాకేం చెప్పొద్దమ్మా. వినే స్థితిని నేను దాటిపోయాను. అమ్మను బతికించుకోవటం కోసం అన్నింటినీ వదులుకొని అమ్మ చనిపోయిన తర్వాత ఆమె పేరుతో చారిటీ పెట్టింది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ప్రతి నెల తన సంపాదన మొత్తం డొనేట్ చేస్తుంది. అంటే మీ అమ్మ కోసం నువ్వు ఈ వృత్తిలోకి దిగావన్నమాట. ఇందులో కొత్తదనమే ఉంది. ఓ, కొత్త విషయం కావాలా? అయితే విను. బ్యాంకాక్లో సునామీ, పాకిస్తాన్లో వార్, అమెరికాలో బాంబ్ బ్లాస్ట్. అందువల్లే పవిత్ర ప్రాస్టిట్యూట్ అయింది. దానికి దీనికి ఏంటి సంబంధం? నువ్వేగా ఏదైనా వెరైటీ కావాలన్నా
ఓ, ఈ వృత్తిలోకి వచ్చినందుకు నీకు బాధగా లేదా? బాధగా ఉంది, అసహ్యంగా ఉంది. దానికంటే ఇన్నోసెంట్ గర్ల్స్ రేపులకి, యాసిడ్ దాడులకి గురవుతున్నారు. అది చాలా బాధగా ఉంది. టాపిక్ మార్చొద్దు. అసలు ఈ వృత్తి అవసరమా? ఇది నన్ను కాదు, తరతరాలుగా అలవాటు చేసిన మీ తాత ముత్తాతల్ని అడగండి. కవర్ చేయడానికి క్యాప్షన్స్ ఇవ్వక. నీలాంటి వాళ్ళ వల్లే సొసైటీ నాశనం అయిపోతుంది. ఇది కరెక్ట్. నాలాంటి వాళ్లపై తీసిన సినిమాలు చూసే రావణుడు సీతని కిడ్నాప్ చేశాడు. నాలాంటి వాళ్లపై వచ్చిన స్టోరీ చదివే దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగాడు. నాలాంటి వాళ్ళ లైఫ్ గురించి తీసిన టీవీ సీరియల్స్ చూసే కంసుడు కీచకుడు పుట్టుకొచ్చారు. ఓకే ఓకే, ఇది మోస్ట్ ఇన్సెక్యూర్ జాబ్ కదా. క్షణం క్షణం భయపడుతూ బతకాలి కదా. ఎందుకు? అదే రైడింగ్ గట్రా. కొంతమంది తన జోలికి రారు, మిగతా అంతమంది తన జోలి కోసం వస్తారు. ఓకే పవిత్ర, నీకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? నువ్వు చేసుకుంటావా? ఈ వయసులో అంత కామెడీ ఎందుకులేమ్మా? రైటర్, పెళ్లికి నేను రైట్ కాదు. నాకు ఆ రైట్స్ కూడా లేవు. ఒక్కసారైనా పెళ్లి చేసుకోలేకపోయానని బాధపడలేదా? బాధ అంటే పెళ్ళైన వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? లేరా? రైటర్వి, నువ్వే చెప్పు. 80% ఆడాళ్ళు సుఖంగా లేరు. స్టేట్మెంటా, ఒపీనియనా, కన్ఫర్మేషనా, ఇన్ఫర్మేషనా? అయినా పెళ్ళైన ఆడవాళ్ళందరూ వచ్చి నీ దగ్గర చెప్పుకుంటారా? లేదు, పెళ్ళైన మగాళ్ళు చెప్తున్నారు. అంటే హస్బెండ్ నంబర్ 1. నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, కానీ ఇలాంటి టైంలో మూడ్ రావాలంటే ఎదుటి వాళ్ళని సిగరెట్తో కాలుస్తాం. నా పిన్నాను ఎన్నిసార్లు కాల్చాను తెలుసా? సిగరెటే కదా, నొప్పి తొందరగా తగ్గిపోతుంది. హస్బెండ్ నంబర్ 2. ఐ ఆమ్ జస్ట్ 60, ఫుల్ స్ట్రెంగ్త్. మా ఆవిడ 50 ఏళ్ళకే గొడవని గడిపోయింది. నాకు బోల్డంత ఆస్తుంది, నేను ఉంచుకుంటాను. కానీ ఈ విషయం మా ఆవిడికి చెప్పకూడదు, ఎందుకంటే ఆస్తి అంతా దాంది. హస్బెండ్ నంబర్ 3. ఇదిగో మన ఇద్దరు ఒక ఆట ఆడేసుకుందామా? నేను పులి, నువ్వు జింక. ఇది మన అడవి అనమాట. ఈ అడవిలో నువ్వు పరిగెత్తియాలి, నేను వెనకాల ఆట ఆడేస్తూ పరిగెత్తియాలి. నువ్వు పరిగెట్టి అలసిపోయి పడుకునిపోయి అనుకో, నేను నీ మీద రిలాక్సింగ్. ఇదిగో మా ఆవిడతో కూడా సేమ్ టు సేమే. అది పరిగెట్టి దాని మోకాళ్ళు అరిగిపోయి, అదేమో వేస్ట్, నువ్వేమో యంగ్, ఐఎమ్ కింగ్. హస్బెండ్ నంబర్ 4. పవిత్ర, నేను నిన్ను టచ్ చేయగానే అరవాలి, కేకలు పెట్టాలి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, నన్ను రెచ్చగొట్టాలి, అప్పుడే నాకు కిక్ వస్తుంది. వస్తా పవిత్ర, నీ కథ రాసి ఈజీగా పాపులర్ అవుదాం అనుకున్నా. నువ్వు చెప్పే వింటుంటే నాకే బ్రెయిన్ పనిచేయట్లేదు. కానీ పవిత్ర, నీ కథలో నాకు నచ్చిన అంశం ఏంటో తెలుసా? మీ అమ్మ ఆత్మతృప్తి కోసం నువ్వు చేస్తున్న త్యాగం. అమ్మ ఆత్మతృప్తి కోసం కాదు, తన తృప్తి కోసం. ఎగ్జాక్ట్లీ పవిత్ర, పేరు తగ్గ క్యారెక్టర్. హాయ్ పవిత్ర, మానేజ్ కదమ్మా. బ్లడ్ ఇవ్వడమా? నోనో, ఇలా 3 నెలలకోసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా గ్రేట్ పని. మరి మానేయాల్సిందేమిటి? నీ వృత్తి. మీ వృత్తి మానేస్తారా? సలహా ఇచ్చే సంస్కారం మీకు లేదు, కమాండ్ చేసేంత రిలేషన్షిప్ మనకి లేదు. అది కాదమ్మా. మా అమ్మకి క్యాన్సర్ నయం చేస్తానని 6 ఏళ్ల పాటు ఆల్టర్నేటివ్ 10,000 ఫీజు కట్టించుకున్నారు. నా వయసు పెరిగే కొద్దీ అది కూడా పెంచుకుంటూ పోయారు. అన్నిటికీ బెండై, శరీరం దిండై, పుండులా మారుతుంటే మీరు కన్సెషన్ కూడా ఇవ్వకుండా 4-5 ఇళ్లలో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. లక్షలు కట్టాను, అయినా మా అమ్మని బతికించలేదు. సారీ, నేనెలాగో సర్వనాశనం అయిపోయాను. నాలా మరో పవిత్ర రాకూడదు. నో, ఇట్ షుడెంట్ హ్యాపెన్. అందుకే నా మాక్సిమం సంపాదన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి డొనేట్ చేస్తున్నాను. చేస్తున్నది పాపవే, శిక్ష తప్పదు. కానీ మానేస్తే నీలా నన్నే నమ్ముకు బతుకుతున్న చాలా డిపార్ట్మెంట్స్ పేషెంట్స్ అయిపోతారు.
సూసైడ్ అటెంప్ట్ అండి. అమ్మ నాన్న కూడా లేరు మేడం. డాక్టర్, పవిత్ర, సివియర్ బర్న్స్. 48 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేం. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసాం. బాగా ఖర్చు అవుద్ది. ఎంతైనా నేను ఇస్తాను. నిజంగా? యా. నువ్వు చూసుకుంటావా? ఎస్. ఓకే, వెరీ గుడ్. సీ యూ. ఎందుకు చేసుకున్నావు? నాకు చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలని, ర్యాంప్లో ఓ వెలుగు వెలగాలని ఆశపడేదాన్ని. ఆ పిచ్చిలో పడి నేను ఫోటోగ్రాఫర్ శివ ట్రాప్లో చిక్కాను. అతను నన్ను అందంగా ఫోటో తీసి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. నేనే కాదు, అలా చాలా మంది అమ్మాయిల్ని తన కెమెరాతో పడేశాడు. పెళ్ళైన ఆడవాళ్ళు, అమాయకులైన కన్ని పిల్లలు ఎందరో అతని వలలో చిక్కారు. ల్యాప్టాప్లో మొత్తం వీడియో తీశాడు. చూసావా? 25 lakhs. జస్ట్ సింపుల్ మ్యాన్. వెనక ముందు ఓకే. 1 to 100 అన్ని ఛానల్స్లో వచ్చేస్తుంది. మొత్తం 1 డేలో కూల్. ఓకే, టేక్ ఇట్. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలట. ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇవ్వాలట. అందుకే ఆత్మహత్య చేసుకున్నా. హత్య చేసి ఉండాల్సింది. ఓకే, నువ్వు డిశ్చార్జ్ అవ్వడానికి 10 days అంటున్నారు. నువ్వు బయటికి వచ్చేసరికి వాడు ఉండడు. వాడి అడ్రస్ చెప్పు. వద్దు, వెళ్ళొద్దు, వాడు చాలా డేంజర్. అపవిత్ర కంటే ఎవ్వరూ డేంజర్ కాదు. చాలా రిస్క్ చేస్తున్నావు. జాగ్రత్తమ్మా. శీలమేగా. కాదమ్మా, ప్రాణం. నాకంటే స్ట్రాంగ్ అయితే లొంగిపోతాను, నాకంటే వీక్ అయితే లొంగ తీసుకుంటాను. సరే, ఎనీవే నేను బయట కారులో వెయిట్ చేస్తుంటాను. ఏదైనా ప్రాబ్లం వస్తే స్టెల్లానా? అయ్యగారు పైన స్నానం చేస్తున్నారు, మీరు కింద కూర్చోండి. నేను ఇప్పుడే కూరగాయలకి వెళ్ళొస్తాను. హలో. హాయ్ బేబీ, వాట్సాప్? అవును, నిన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదే. చూసుకోలేదు. హే, వాట్ ఈస్ దిస్? చూసుకోవాలి కదరా.
చెప్పు. ఏం లేదురా, జూబ్లీ హిల్స్ లో మంచి ప్రాపర్టీ చూసాను, జస్ట్ 20 lakhs అంటున్నాడు. ప్లీజ్, నా దగ్గర అంత లేదు. హే ప్లీజ్ షడప్. మొత్తం నిన్ను మన్నానా? 1 lakh నేను అడ్జస్ట్ చేస్తాగా. ప్లీజ్, నీకు దండం పెడతాను. నీకు కావాలంటే 2 దండాలు పెడతానే, కావాలంటే కిస్ కూడా పెడతానా. ఐ లవ్ యూ. నెక్స్ట్ మండే సత్తే. హే డోంట్ మేక్ మీ బ్యాడ్ బాయ్ నో. ఓకే. She'll do, I know man, she'll do. పని చాలా ఈజీగా అయింది. కానీ అసలు పని ఇప్పుడే మొదలైందమ్మా. వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ కరెక్ట్లీ. నా డ్యూటీ నెంబర్ 1, వాడి సెల్ ఫోన్ నుంచి లేడీస్కి వెళ్ళే నంబర్స్ డీటెయిల్స్ కావాలి. డ్యూటీ నెంబర్ 2, ఈ ల్యాప్టాప్లో ఉన్న వాడి సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ చేయాలి. డ్యూటీ నెంబర్ 3, ఇందులో ఉన్న లేడీస్ ఫేసుల్ని బ్లర్ చేయాలి. వాడి ఫేస్ మాత్రం ఎలివేట్ కావాలి. గుడ్. హలో. హలో, దిస్ ఇస్ రీత్. హలో, పద్మిని. హలో, లతని మాట్లాడుతున్నాను. హలో, నేను సోనాలి. హలో, సిరి హియర్. పవిత్ర. డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా మ్యాట్రికి వచ్చేస్తాను. శివ మిమ్మల్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, మీ దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో నాకు తెలుసు. నా నగలు సామాన్లు అన్నీ అమ్మేశాను. నా భర్తకు తెలియకుండా లాకర్లో ఉన్నవన్నీ ఇచ్చేశాను. మా అన్నయ్యకి తెలిస్తే నరికేస్తాడు. ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. ఆల్రెడీ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ ల్యాప్టాప్ కారణంగా నాకు నిద్ర పట్టడం లేదు. డోంట్ వరీ, ఆ ల్యాప్టాప్ నా దగ్గర ఉంది. అలాంటి నీచులను వదలకూడదు. ఏ ఫోన్ వస్తే మీరు వణికిపోయారో అదే ఫోన్ వాడికెళ్తే ఎలా గించుకుంటాడో చూపిద్దాం. ఆఫీస్ కొట్టి నీకోసం ఇక్కడ చాక్లెట్ రూమ్ లో వెయిటింగ్ చేస్తుంటే ఏటే ఇలాంటి పని చేసావా? ఏంటంత సీరియస్ గా అరుస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. కెన్ ఐ? షూర్ షూర్. థ్యాంక్స్. కాఫీ. టీ. మీ ఫోన్. హలో. హాయ్. హాయ్. ఫోటోగ్రాఫర్ శివ. యా, హూస్ దిస్? పవిత్ర. Oh, 1 second. అరే శివ, ఏంట్రా ఇది? పెట్టలే పరిగెట్టుకుంటూ వచ్చి నీ పొట్ల పడుతున్నాయి. ఐ లవ్ యూ రా. సారీ అండి. యా, టెల్ మీ. శివ, నాకు అర్జెంటుగా 5 lakhs కావాలి. హే, వాట్ ఈస్ దిస్? ఎవరో తెలియకుండా 5 lakhs అప్పంటే? అప్పు కాదమ్మా, అస్సలు. నేను అడిగినప్పుడల్లా ఇవ్వాలి, వడ్డీతో సహా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్డ్. వాట్ బేబీ, రివర్స్లో వస్తున్నావేంటి? నాకే నా స్టైల్ ఆఫ్ ట్రీట్మెంటా? శివ శివ శివ, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నీ ల్యాప్టాప్ నీ దగ్గర ఉందా? చూసుకోమా. పిచ్చి కుక్కల ల్యాప్టాప్ వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతాను. బేబీ, ఇట్స్ ఫర్ మీ. ఇట్స్ ఫర్ యూ. టేక్ ఇట్. థ్యాంక్ యూ. దేని ట్రై చేసుకుంటే బెటర్. హలో, ఎవరు నువ్వు? చెప్పాను కదా, అపవిత్ర. పక్కా మాస్. ఏం కావాలి? డబ్బు. నాతో పెట్టుకోకు, మర్యాదగా ల్యాప్టాప్ ఇవ్వు. ఇవ్వకపోతే ఈ ఏరియా ఎస్ఐ నాకు బాగా ఫ్రెండ్. ఎస్పీ నాకు ఫ్రెండ్. ఎమ్మెల్యేసి ఎంపీ నాశనం చేస్తాను. ఆల్రెడీ అయిపోయాను. ఓకే, ఆ ల్యాప్టాప్ నీ దగ్గర ఉంచుకుని ఏం చేస్తావు? టీవీ 1 నుంచి టీవీ 100 వరకు ఛానల్స్ వాళ్ళకి
మహా అయితే పంజగుట్ట స్టేషన్ నుంచి చాదరగట్ట వరకు కంప్లైంట్లు ఇస్తావు అంతేగా? చేసుకో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ల్యాప్టాప్లో ఉన్న విజువల్స్ బయటకు వస్తే పోయేది అందులో ఉన్న లేడీస్ పర్వే. నాకంటే ఊడుద్ది బొక్క. ఓకే, వాళ్ళేమైనా నాకు అక్కలా ఆడబడుచులా? సారీ 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 ఓకే. ల్యాప్టాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్వర్డ్ తెలియాలి. పవిత్ర, ఇంత చిన్న విషయం ఎలా మిస్ అయ్యావు నువ్వు? ప్లీజ్ 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 గ్రో అప్ శివ. సైన్స్ చాలా డెవలప్ అయింది. నీ ఫోన్ నుంచి వెళ్ళే ఫీమేల్ నంబర్స్, నీ ల్యాప్టాప్కి వచ్చే ఈమెయిల్స్ కనుక్కోవడం చాలా ఈజీ. లేడీస్ని ట్రాప్ చేసి నేకెడ్గా షూట్ చేశావు. కానీ అందులో నువ్వు కూడా నేకెడ్గా ఉన్నావు. పవిత్ర, నేను నిన్ను కలవాలి. టైం వచ్చినప్పుడు నేనే కలుస్తా. అది కాదు పవిత్ర. శివ, ఎక్స్ట్రా యాక్షన్ చేయకమ్మా. సాయంత్రం డబ్బులు రెడీ చేయి. శివ క్లీన్ బోల్డ్. శివ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే చెయ్యాలి. గుడ్. అయితే ఒక్కోసారి ఒక్కో నెంబర్ నుంచి చేస్తావన్నమాట. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద టైం? 10:20. పవిత్ర మంది. సరిపోయిందా? నైన్ 480. No outgoing. ఎస్, అవుట్ గోయింగ్. Can I? విత్ ప్లెజర్. One moment, please. టేక్ యువర్ ఓన్ టైం. Thank you. హలో. హాయ్ శివ. ఇచ్చాను. చూశాను. See, what I am saying is, సైలెంట్ గా ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోమ్మా. హలో 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 ఎవరు మాట్లాడేది? హలో ఎవరు మాట్లాడేది చెప్పకపోతే ఎలాగండి? హలో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్ మీదా అండి? నాదే. మరి ఇందాక ఈ నంబర్ నుంచి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, మీకు తెలుసా అండి? నాకేం తెలుసు? తెలియకుండా ఫోన్ ఎలా ఇచ్చారండి? ఫిగర్ సూపర్గా ఉంది. ఫోన్ ఏంటి, ప్రాణమే ఇచ్చేస్తా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? Come on, friends. Take it. మానవ సృష్టిలో పనికొచ్చినవి రెండే రెండు. ఒకటి నేను, ఇంకొకటి నువ్వు. Thank you, Rajni sir. ఎలా ఇలా మారిపోయావు సార్? Ooh. Shiva. Oh, pick up. హలో. The number you have called is out of the world. శివ, ఈ నెంబరు ఏ మగాలతో మాట్లాడదు. ఓన్లీ ఫర్ లేడీస్. Now, next call. Either for 1 or 2 or 3. No, Let's see. it's for me. Oh. హై. Yay. What the
నిన్ను చీరేసి ఆరేసి ఉతికేసి చితకేసి తొక్కి పెట్టి నారదీస్తే తూల తీరిపోద్ది రోయ్. గుడ్ గుడ్ రికవరీ. ఇవాళ డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్స్ డాక్టర్. తనే బిల్ ఎంత పే చేసింది? నోనో, మొత్తం శివ కట్టాడు. కక్కించి మరీ కట్టించింది. అచ్చా. గర్ల్స్, శివ మీ దగ్గర తీసుకున్న అమౌంట్ అంతా రిటర్న్ వచ్చేసింది. ముందు ప్రాణాలు లేచొచ్చింది, నరకం నుంచి బయటపడ్డాం. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఇది కొత్త నంబరు అంటే ఖచ్చితంగా దాంతే. హలో. హాయ్ శివ, దిస్ ఇస్ పవిత్ర. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నువ్వు అడిగినంత ఇచ్చాను, అడిగినప్పుడల్లా ఇచ్చాను. నా ల్యాప్టాప్ ఎక్కడ? మీ ఇంట్లో పెట్టాను, వెళ్ళి చూసుకోమా. I'm Pavitra. Nice to meet you. See you soon. కంగ్రాట్స్, శిక్ష పడిందటగా. హే శివ, లైఫ్ లాంగ్ జైలటగా. నా ఒళ్ళు కాలింది, ఇప్పుడు నీ కడుపు కాలుతుందా? శివ, ఇప్పటికైనా తెలిసిందా? శీలం జోలికొస్తే స్త్రీ సీఎం కన్నా పవర్ఫుల్. న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఫ్యాషన్ ముసుగులో అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాడుకుంటున్న ఫోటోగ్రాఫర్ శివని జైలు ఊచలు లెక్కబెట్టేలా చేసింది ఓ ఆడపిల్ల. తన పేరు, తన ఫేసు ప్రజలకి, పోలీసులకి రివీల్ చేయకపోయినా ఆ అమ్మాయి చేసిన ఈ గొప్ప పనికి మా ఛానల్ తరపున, ప్రజల తరపున కంగ్రాట్స్. రాబోయే ఎలక్షన్స్ హడావుడిలో రాష్ట్రం అంతా రాజకీయ క్షేత్రంలా మారింది. అయితే ఈసారి విశేషం ఏంటంటే స్వామీజీలు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. సిటీలోని కీలక స్థానమైన కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సుదర్శన్ కి ఆపోజిట్ గా స్వామి సర్వరోగ నిరోధానంద నిలబడుతున్నారు. స్వామి రాజకీయాల్లోకి ఎందుకు వెళుతున్నాడు అనే అనుమానం మీలో కొంతమందికి వచ్చినట్టు తెలుసు. మేము సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు. మాకేం కావాలి? డబ్బా, పదవా, పలుకుబడ? ఏం చేసుకుంటాం? మీ అందరికీ ఒక విషయం తెలియాలి. పగటిపూట ఈ దుస్తులతో కనిపించే నేను రాత్రిపూట అసలు బట్టలే వేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే వస్త్రం. దీన్నే ఉతుక్కుని ఆరేసుకుని మళ్ళీ మరుసటి రోజు ఇదే వేసుకుని. అలాంటి మాకు ఈ రాజకీయాలెందుకు? ఇప్పుడు 10 మందికి సేవ చేసే మేము రేపు 100 మందికి సేవ చేయాలని. స్వామి శరణం సుదర్శన్, ఈసారి నీ కాన్స్టిట్యుయెన్సీలో టఫ్ ఫైట్ చేయాల్సి వస్తుందే. ఎందుకు? నీ మీదకి స్వామి రోగ నిరోధానందని ఎగస్పార్టీ వాళ్ళు దింపారు.
ఆ రోగంగాడు గెలిస్తే నువ్వు హిమాలయాలకు వెళ్ళి నువ్వు రాసుకోవాల్సిందే. ఈ స్వామీజీ గడికి రాజకీయాలు ఎందుకురా? ఏదో ఒకటి చేయాలి. సార్ ఈసారి మీ స్థానంలో మీ అబ్బాయిని మున్నా నిలబెట్టండి మీరు. కరెక్ట్ రా. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాణ్ణి నా రాజకీయ వారసుడిగా తీసుకురాను, లేదా హోమ్ మినిస్టర్ కల్లుణ్ణి చేసి నేను మళ్ళీ ఎమ్మెల్యే కావడం. టిఫిన్ చేద్దురండి. సేమ్ ఫిగర్. మీరు సూపర్ సార్. ఫ్రెండ్ని లేపేశారు, ఫ్యామిలీని చేరదీశారు. బ్యాలెన్స్ చేయాలరా. చార్జర్ పోయింది కదా అని సెల్ ఫోన్ పారేస్తావా? కదా ఇక్కడ టిఫిన్ చేసి అక్కడ ఫోన్ చేద్దాం. ఉండమ్మా, వీడియో గేమ్ ఆడుకుంటున్నాను. సర్లే పెట్టు. ఆహా, బాగుందే. సంకలో ఎత్తుకుని పెట్టలేకపోయావా? నువ్వేంటన్నా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావా? అక్కడ ఓటర్స్ నాతో ఆడుకుంటున్నారు. రైట్, నీతో ఒక విషయం సీరియస్గా మాట్లాడాలి. వాడు అన్నము తింటున్నాడు, నా ప్రాణము తింటున్నాడు. రే, నేను ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నానో తెలుసా? నీకోసం. నీకోసం. నాకొద్దు. నాకు కావాలి. ఒక్కగానొక్క కొడుకువి. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒకటి, రాజకీయాల్లోకి నువ్వు నా వారసుడిగా రావాలి. నేనా? నీ అమాయకపు ఫేస్ చూసి జనం అమాయకంగా పడిపోతారు. నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. సరే, 2వ ఆప్షన్, మా హోమ్ మినిస్టర్ గారి కూతురికి నువ్వు బాగా నచ్చావంట. హ్యాపీగా పెళ్లి చేసుకో. నా రాజకీయ జీవితం తాపీగా విడిపోతుంది. నేను పెళ్లికి ఏం చేసుకోను. ఏం రోగం ఎద్దులా ఎదిగా? నాకు పెళ్ళి ఏమొద్దు. నువ్వు చెప్పొచ్చు కదా. రేయ్, అమ్మ బయట కాదురా, ఆ అమ్మాయి బయట పట్టుకో, నేను మినిస్ట్రీ పట్టుకుంటాను. నాకే అమ్మాయి వద్దు. నాకేం చెప్పవే. వీడి కోసం ఒక అమ్మాయి పుట్టుంటుందా? ఎవరో ఆ మహానుభావురాలు. ఆ 1116. ఏమప్పా కొత్తగా వచ్చినావు కదా, ఏంది లేడీస్ని కోకినావంటనే? అయినా ఆడోళ్ళతో దద్దోజనం పెట్టించుకోవాలి కానీ గోరోజనం పెట్టించుకుంటారా? అయినా అట్లాంటి ఫిలిమ్స్ తీయడం ఏంటప్పా? సర్లే, ఇట్లాంటి పనులు చేస్తేనే కదా జైలుకి వచ్చేది. ఈ పక్కన ఉన్నాడు, ఈ పక్కన ఉన్నాడు, ఆ పక్కన ఉన్నాడు, అదిగో ఆ ఎదురు ఉన్నాడు. అదన్నమాట. ఒక్కరోజు నన్ను జైలు నుంచి వదిలేస్తే 5 lakhs ఇస్తా. పవిత్ర ఒకే ఒక్క బుల్లెట్ ఫినిష్. చెప్పావే. అయినా నువ్వు ఒక్కరోజు బయటికి వెళ్తే మిగిలిన అన్ని రోజులు నేను లోపలికి ఉండాల్సిందే. నాయనా, గన్ షూట్ అంటే ఫోటో షూట్ అనుకున్నా. చెక్కుతా. మనకి పాలిటిక్స్ అవసరమా స్వామి? పిచ్చివాడ. ప్రపంచంలో ఉన్న నదులన్నీ కలిసేది సముద్రంలోను. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఆస్వామైనా, భూస్వామైనా, చివరికి ఈ స్వామైనా రాజకీయాల్లోకి రావలసిందే, పదవిలో ఉండాల్సిందే. ఏం చేసుకుంటారు స్వామి? ఇంత సంపాదించారుగా. స్వామిగా 1000 కోట్లు సంపాదించాను, మంత్రిగా అది కాపాడుకుంటాను. అయినా ఈ పిచ్చి జనానికి నూనె రాసి రాసి విసుకొచ్చింది. కాస్తంత రాష్ట్రానికి కూడా రాద్దాం. నాకేం అర్థం కావట్లేదురా. ఒకవైపు ఆ స్వామిగాడి ప్రెషరు, ఇంకోవైపు నా కొడుకు దద్దమ్మలా తయారయ్యాడు. ఈ రెండింటి దెబ్బకి నాకు 2వ హార్ట్అటాక్ వచ్చేటట్టుంది. ఆ టాబ్లెట్ ఇవ్వు. యాండి తీసుకోండి. నువ్వేంటే నీళ్ళిమంటే సోడా ఇచ్చావు? సార్, 2 ఒకలాగానే ఉన్నాయి కదా, మీకు డిఫరెన్స్ ఎలా తెలిసింది? రుచి చూస్తే తెలుస్తుంది. అలాగే మొన్న నీళ్లు, తనకు కూడా సోడా రుచి చూపిస్తే పెళ్లికి ఒప్పుకుంటాడు. కరెక్ట్. మున్నాకి స్త్రీ రుచి తెలియాలి. రుచే కదా, నేనేమైనా. నువ్వు ఆగు. మున్నాని పవిత్రింటికి పంపించు. సార్, ఏంట్రా అలా రిచావు?
పవిత్ర దగ్గరికి మీరెళ్ళొచ్చారు కదా సార్. వెళ్ళొచ్చాక నాకు కలిసి వచ్చింది. అలాగే మనోడు వెళ్ళొస్తే ఇంకా కలిసి వస్తుంది. అది కాదు సార్, మీరెళ్ళొచ్చిన చోటికి ఆ అబ్బాయి కూడా. ఇంట్లో ఒకే ఏసీ ఉన్నప్పుడు ఇద్దరం వాడాం, ఒకే ఫుడ్ ఇద్దరం తిన్నాం. పవిత్ర కూడా అంతే, ఒక వస్తువు, ఎవరైనా వాడుకోవచ్చు. కరెక్టేలేండి సార్. ఎలాగో మీరు ఇచ్చిన లక్ష అక్కడే ఉంది కదా, ఆ అబ్బాయికి కొంచెం కన్సెషన్ కూడా అడగచ్చు. చెప్పిచ్చు కొడుతుంది, కన్సెషన్ అక్కర్లేదు. మనోడి మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయమను. అరే మున్నాకి ఈ విషయం చెప్పకుండా తీసుకెళ్ళి. అలాంటి వాటిలో నేను మాస్టర్ని సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నిన్న చోటుకి తీసుకెళ్తున్నాను. దెబ్బకి నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నాకే చేంజ్ వద్దు, నేను రాను. నాన్నగారు ఆర్డర్. మరి ఎక్కడికో చెప్పండి. వెళ్తే నీకే తెలుస్తుంది. కూర్చో, ఇప్పుడే వస్తాను 5 minutesలో. తీసుకొచ్చాను. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అంకుల్ చెప్పాడులే. మున్నా రా ఇటు. చింటూ చింటూ చింటూ. పేరేంటి? మున్నా. హ? మనోహర్, కృష్ణ మనోహర్. పవిత్ర. నే వెళ్ళాలి. ఎక్కడికి? మా ఇంటికి. ఇది కూడా నీ ఇల్లే. నే వెళ్తాను. మొన్న సుకుమారా Everything about life from sex to death. Only then you can rise beyond sex and death. మొన్న డోంట్ టచ్ మీ. మున్నా 1 minute. మున్నా, మున్నా, గుడ్ మార్నింగ్. లే ఇంటికి వెళ్ళు. ఇది మా ఇల్లే అన్నావు. అది నిన్న. చలో కమాన్. ఏయ్ మున్నా, అరే మున్నా, ఇల్లిటమ్మా. నువ్వు వెళ్ళు. అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగా పెళ్లి చేసుకుంటానమ్మా. నీ మీదొట్టు. హలో, ఏంటి 2 సార్లు కొట్టావు? గుడ్ న్యూసా? 3 సార్లు కొట్టింది. అర్జెంటుగా వెళ్ళాలి. చలో. ఏంటి
మన పెళ్లి రోజా? నువ్వు నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా? మనవాడు పెళ్ళి నిజంగా? ఏయ్! ఐ లవ్ యు మై సన్. కొడుకు పెళ్ళి బా గుడ్డలు మేయించి కుంపటి దింపేసుకున్నాం. హోమ్ మినిస్టర్ కూతురు లక్కీ 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 లక్కీ. అది అదేరా, అదే రుచి తగిలిన తర్వాత అదే. మున్నా హ? హలో, చెప్పండి అంకుల్. ఆ ఎమ్మెల్యే కొడుకు మొన్న 30 లక్షలు ఇచ్చాడమ్మా. వాట్? అవునమ్మా, నెల రోజుల పాటు మన ఇంటికి వస్తూ ఉంటాడు. మున్నా లోపలికి రావచ్చుగా. డబ్బులు ఇచ్చావు కదా. డబ్బులిచ్చింది నేను రావడం కోసం కాదు, నీ దగ్గరికి ఎవరు రాకుండా ఉండడానికి. ఐ లవ్ యూ పవిత్ర. మున్నా, వాట్ మున్నా? మున్నాయేడి? ఏయ్ ఏడి? బయట ఎక్కడికి? ఎక్కడికి? హ? నీకు తెలీదా? మనోళ్ళలో చాలా మార్పు వచ్చిందిరా. సార్, నా లెక్క ప్రకారం ఇప్పటికి అబ్బాయి అయస్కాంతాన్ని కతుక్కొని ఉంటాడు సార్. ఏంట్రా వింత భాషలో మాట్లాడుతున్నావు? అరే, మున్నా మున్నా మున్నా, నేను పెళ్లికి పనికిరాను. నేను అపవిత్రను. పెళ్ళయ్యాక పవిత్రమవుతావు. అయ్యో, అది కాదు. నువ్వు కావాలని ఈ వృత్తిలోకి రాలేదు, ఇది నీ ప్రొఫెషను కాదు. స్వామి సర్వనాశనం అయిపోవాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అలాగే సార్. రేపు పార్టీ ఆఫీస్లో కలుద్దాం. వాడు ఇంకా రాలేదా? అయ్యో, ఇంకా రాలేదా? ఫోన్ చేశాడా? వాడేం చెప్పాడు, నువ్వేం విన్నావు? ఏంటి రాత్రికి రాడా? మరి పొద్దునొస్తాడా? వాడికి రాత్రి వ్యవహారాలేంటో. ఏంట్రా నవ్వుతున్నావు? ఏంటి నవ్వుతున్నావు? మనోడు పవిత్రకు పడిపోయాడు సార్. ఏంట్రా ఇది? నేను పవిత్రని ప్రేమిస్తున్నానన్నా. ప్రేమ? రే, లక్షిచ్చి ఒక్కరోజు ప్రేమించు, లక్షలిచ్చి 7 రోజులు ప్రేమించు, నెల రోజులు ప్రేమించు. జీవితాంతం ప్రేమిస్తానన్నా. పెళ్లి చేసుకుంటానన్నా. పెళ్ళా?
ఇంటికి పద నాన్న, నేనే పెళ్లి చేస్తాను. పవిత్ర పెళ్లి కొప్పుకుంటేనే ఇంటికి వస్తాను. ఏమ్మా, మా వాడిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి ఆ? మీరు ఎంత కొట్టినా సరే నేను పవిత్రని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళట పెళ్లి. నాన్న, ఏయ్! నేను పవిత్రని ప్రేమిస్తున్నాను నాన్న. ఏమిట్రా ప్రేమ వ్యర్థమా? పవిత్రను ప్రేమిస్తున్నావా? ఆ? లవ్వు గివ్వు అన్నావంటే చంపేస్తా. కొడకా. లవ్ చేస్తావా? చంపేస్తా. తిని వెళ్ళి పడుకో. నేను తిన్ను. తిను, తినకపోతే కుక్కుతా. నేను తిన్న పవిత్రకి పెళ్లి చేసి తింటాను. నీ పెళ్లి అమ్మేంట్రా అమ్మ? ఏయ్, తింటావా? తినవా? అమ్మా, నాకు పవిత్ర కావాలి కావాలి కావాలి. పవిత్ర కావాలని నేను పవిత్ర పెళ్లి చేసుకుంటాను. బెల్ట్ ఇవ్వడానికి ఆలోచన లేరా? ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? చివరికి నా కొడక ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా. ఇంకెవరు దొరకలేదు. వీడు వీడు పెళ్లి చేసుకుంటాట. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని అడుగు, వాడిని అడుగు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానమ్మా. చెప్పమ్మా ప్లీజ్. వీడే హోమ్ మినిస్టర్ కూతురు ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడో తెలుసా? ఏంటి? ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలా? నిన్ను నిన్ను కొట్టాలి, నిన్ను కొట్టాలి. ఎందుకు సార్ కొడతా? అసలు నిన్ను కొట్టాలరా. నిన్ను సోడా నీళ్లు అంటూ రుచి గురించి చెప్తావరా? ఇక చాలు డాడీ, ఎవరిని కొట్టద్దు, ఇంకెవరిని కొట్టక్కర్లేదు. పవిత్ర నుంచి పెళ్లి చేయకపోతే ఈ రూమ్ లోనే ఉండి చచ్చిపోతా. జీవ సమాధి అయిపోతా. చావు చావమ నా కొడుకు. వాడితో పాటు నువ్వు సర్వే రిపోర్ట్ వచ్చింది. మన పార్టీ చాలా వీక్గా ఉందంట. 50% ఛాన్సే ఉందంటున్నారు. ఆ వీక్ క్యాండిడేట్లకి ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి చావమనండి. ఎంత గొడవన్నా చేయండి, కానీ గెలవాలి. అక్క చెప్పింది కరెక్ట్. ముందు ఆ సుదర్శన్ గారికి ఫోన్ చేసి చెప్పండి. డిపాజిట్ కూడా రాని క్యాండిడేట్ లిస్ట్లో వాడే ఫస్ట్ ఉన్నాడు. సార్, ఈ టైంలో ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో తెలీదు. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. సార్, ఛానల్స్ వాళ్ళ సర్వేలో తేలిందంట మనకి డిపాజిట్ కూడా రాదంట సార్. సార్, ఏదో ఒకటి చేయాలి సార్, మనం గెలవాలి. లాంటి స్వాతి ముత్యానికి పవిత్రే కరెక్ట్. వెంటనే పెళ్లి చేస్తాను. సార్, నాకు ఒక డౌట్. మొన్న అసలు మీ కొడుకేనా? కాకపోతే బాగుండేది, కానీ అయ్యాడుగా. అందుకే ఈ బంధాన్ని అందంగా వాడుకుంటాను. కొడుకుని వాడుకుంటారా? 25 ఏళ్ల క్రితం ఎలక్షన్స్లో గెలవడానికి ఒక మూగా చెవిటి అమ్మాయిని పెళ్లి చేసుకుని దాన్ని ఫుల్గా పబ్లిసిటీ చేసుకుని లేడీ సింపతితో గెలిచాను. ఇప్పుడు అదే పాలిటిక్స్ ప్లే చేస్తాను. పాలిటిక్సా? అవును. నా కొడుకుని పవిత్రకిచ్చి పెళ్లి చేస్తాను. కోడలుగా చేసుకున్నానని దాన్ని పబ్లిసిటీ చేసుకుని అదే లేడీ సింపతితో గెలుస్తాను. మొన్న పవిత్ర కరెక్ట్ కాదు సార్. తెలుసురా, అది మనవాడి కంటే 5 ఏళ్లు పెద్దదని తెలుసు. వయసు సంగతి ఎలా ఉన్నా పవిత్ర
ఆ బెంజ్ బండినే మనం ప్రచార రథంగా వాడుకోవాలి. అంటే పెళ్లి చేస్తారా? ఎస్. లేదంటే వాడు బతకడు. వాడెలా చచ్చినా నా పొలిటికల్ కెరియర్ ఎండ్ అయ్యేటట్టుంది. అందుకే పెళ్లి చేస్తా. ఆ తర్వాత వారం రోజుల్లో పవిత్రను దారుణంగా చంపేసి సింపతి గెయిన్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తా. పవిత్రని చంపేస్తారా? దారుణంగా. ఫస్ట్ నైట్ జరగకుండానే వాళ్ళని హనీమూన్కి పంపిస్తా. కారుని యాక్సిడెంట్ చేస్తా. యాక్సిడెంట్లో మున్నాకేమనవుతే? అవ్వాలి. వాడి కాలో చెయ్యో విరగాలి, లేదా కోమాలోకి వెళ్ళాలి. వాడి టైం బాగోలేకపోతే పవిత్రతో పాటు వాడు కూడా చావాలి. జనంలో సింపతి రావాలి. నేను గెలవాలి. పాలిటిక్స్లోకి వచ్చాక అన్నీ కలిసి రావు. వచ్చేవన్నీ కలిపేసుకోవాలి. మున్నా, రే మున్నా, మరిగా ఎత్తారా మున్నా? ఐసా మత్ బోల్ రే. ఏంటి సార్ సడన్గా హిందీలో మాట్లాడుతున్నారు? పార్లమెంట్కి వెళ్దామని మధ్యలో వీడొకడు. మున్నా, బయటకు వచ్చి భోంచేనన్నా. నాకొద్దు. ఒకవేళ పవిత్రతో నీ పెళ్ళి ఒప్పుకుంటే? నిజంగా? మదర్ ప్రామిస్. కదే వాట్? మమ్మీ మమ్మీ డాడీ పెళ్లి ఒప్పుకున్నారు. పవిత్ర 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 మున్నా, ఎలా ఉన్నావు? మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నారు. అయ్యో, నీకు ఈ పెళ్లి పిచ్చేంటి మున్నా? నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఈ వృత్తి వదిలేయాలని లేదా? పిల్లల్ని కని తల్లిగా హ్యాపీగా ఉండాలని లేదా? పెళ్లికి నేను రైట్ కాను. నాకు రైట్స్ కూడా లేవు. ఎందుకు లేవు? నువ్వు పెళ్లికి పనికిరావని ఏ శాస్త్రంలో చెప్పారు? హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన తర్వాతే ఒక ఆడపిల్ల మగవాడిని ముట్టుకుంటే మగవాడు కూడా పెళ్ళైన తర్వాతే ఒక ఆడపిల్లని ముట్టుకోవాలి. మరి నేను నిన్ను తాకాను. మగవాడికి కన్నెత్వం ఉంటే మరి నాకు ఇప్పుడు అది లేదు. అది వేరు, ఇది వేరు. నువ్వు ఒక్కసారే శీలం పోయేది ఒక్కసారే. ఇది ప్రేమ కాదు. కామమా, మోహమా? నేను నీ శరీరాన్ని చూసి పడలేదు. నీ గుణం నాకు నచ్చింది. నీ అందాన్ని చూసి పడలేదు. నీ వాత్సల్యం నచ్చింది. అందరినీ అలాగే చూశాను. నిన్నేమీ స్పెషల్గా చూడలేదు. ఇప్పుడు ఎలా ఉంది? అందరినీ కావలించుకున్నప్పుడు ఇలానే ఉందా? పవిత్ర, నన్ను చైల్డ్ అనుకో, చైల్డిష్ అనుకో, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే చచ్చిపోతా. బూస్ తాగి వెళ్ళిపో. పాయిజన్ తాగి వెళ్ళిపోతాను. షేక్ వెల్ బిఫోర్ యూజ్. డోంట్ బి స్టూపిడ్. పెళ్లి చేసుకుంటే మనం సుఖంగా ఉండలేము. పెళ్లి చేసుకుంటే కదా ఉండగలమా లేదా అని తెలిసేది. నా గతం నన్ను నిన్ను హింస పెడుతూనే ఉంటుంది. గతమే వెంటాడేటట్టుంటే చాలా మంది భార్యాభర్తలు ఇలా అడ్జస్ట్ అయ్యి బతకలేరు. పవిత్ర, నీకో విషయం తెలుసా? మా నాన్న పెద్ద వెమనైజరు, దుర్మార్గుడు. కానీ మా అమ్మ హ్యాపీగా లేదా? లేదు. ఒకవేళ ఉంది అంటే మీ నాన్న గురించి మీ అమ్మకి తెలీదు. సరే, అలాగే అనుకుందాం. ఒకవేళ తెలిసిందంటే వదిలేస్తుందా? పవిత్ర, ఇలా వాదించుకుంటూ పోతే దీనికి ముగింపు ఉండదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు పెళ్ళా చావా? ఓకే మున్నా, నా గురించి మీ నాన్నకి తెలుసు. మీ అమ్మకు తెలుసా? తెలీదు. అయితే వెళ్ళి చెప్పు. అది మీ అమ్మకు నిజం చెప్పాక తను ఒప్పుకుంటేనే మనం పెళ్లి చేసుకుందాం. ప్రామిస్? ప్రామిస్. అయితే పెళ్లికి రెడీ అవ్వు. అమ్మా, పవిత్ర నిన్నటి వరకు వేసి అయి ఉండొచ్చు, కానీ ఇవాళ కాదు.
తను లేకుండా నేను బ్రతకలేనమ్మా. అమ్మా, ఈ విషయం నీకు ముందే చెప్తే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకో. అందుకే ఈ నిజం పెళ్ళయ్యే వరకు దాచిపెడుతున్నాను. నన్ను క్షమించు అమ్మా. ఈ పెళ్ళి నీకిష్టమేగా? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. లవ్ యూ అమ్మా. నేను మోసం చేస్తున్నానమ్మా. లవ్ యూ అమ్మా. చీట్ చేస్తున్నాను. లవ్ యూ అమ్మా. చూడమ్మా, లైఫ్లో ఏది నీ ఛాయిస్తో రాలేదు. ఫాదర్ సూసైడ్, మదర్ డెత్, ప్రొఫెషన్. ఓ ఛాన్స్ తీసుకుందామమ్మా. బట్ వన్ కండిషన్, పెళ్ళి మాత్రం సింపుల్గా చేసుకుందాం. పెళ్ళింత సింపుల్గా చేస్తున్నానన్నా? అసలు పెళ్ళి చాలా గ్రాండ్గా చేస్తాను. అత్తయ్య గారు నాతో మాట్లాడడం లేదే? మొక్కుంది, మౌనవ్రతం. మన పెళ్ళి ఎవరితో మాట్లాడదు. మౌనవ్రతం అయ్యాక ఫస్ట్ నాతోనే మాట్లాడాలి. పిచ్చిదానా, కళ్ళు మూసి తెరిచేలోపు నీ లైఫ్ నా లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిందో చూడు. నీ స్వార్థం కోసం నువ్వు, నా స్వార్థం కోసం నేను. భలే స్కెచ్ చేసుకున్నాం కదా. అయినా ఆ రోజు నీ వీపు మీద స్కెచ్ వేసి ఒకడిని లేపేసి నా మెడలోని చైన్ నీకు వెయ్యబోతుంటే నేను నీ చెలికత్తెనా అన్నావు. ఇప్పుడు మహారాణి వైపోయావు కదే. మావయ్య, బా ఎంత బూతుమాట అన్నావే. పవిత్ర, ఆడది బరి తెగించకూడదు, కూడిన నీలా కాకూడదు. అందులోనూ నాలాంటి వాడి లైఫ్లోకి అస్సలు రాకూడదు. మావయ్య మీరంత గ్రేటా? ఎస్, నేనే కాదు, నాలాంటి మగాళ్ళందరూ గ్రేటే. మాలాంటి మెన్ ఊ అంటే మీరు ఊ అనాలి. అందుకే మీరు మెన్. మాలాంటి వాళ్ళని కనాలి, మాలాంటి వాళ్ళ కోసమే చావాలి. రారా? అబ్బా ఎంత ప్రేమరా. గుడ్. అరే, నీ పెళ్ళాం అడిగిందని మ్యారేజ్ చాలా సింపుల్గా చేశాను. ఇప్పుడు నా పెళ్ళాం కోసం రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేయబోతున్నాను. ఇద్దరు రెడీ అవ్వండి. ఓకే? పవిత్ర, గెట్ రెడీ అమ్మా. ఫ్రెండ్స్, ఇది మ్యారేజ్ పార్టీ కాదు, ప్రెస్ మీట్ అస్సలు కాదు, పబ్లిసిటీ స్టంట్ కానే కాదు, జస్ట్ షేరింగ్. ఎందుకంటే మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే. నిన్న నా ఒక్కగానొక్క కొడుకు మున్నా పెళ్లి చేశాను, చాలా సింపుల్గా. నేను తలుచుకుంటే 10 కోట్లు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా చేసి ఉండొచ్చు. కానీ ఎందుకు చేయలేదు తెలుసా? డబ్బు వేస్ట్. అందుకే ఇప్పుడు ఆ 10 కోట్లు కస్తూరిబా గర్ల్స్ కాలేజ్కి డొనేట్ చేస్తున్నాను.
అయితే ఈ మీటింగ్ ఎందుకు అని మీరు అడగచ్చు. అడగండి. రండి. రామ్ రారా. ఈవిడ నా భార్య. మాకు పెళ్ళై 25 సంవత్సరాలైంది. ఇన్నేళ్లుగా మీ అందరికీ తెలియని రహస్యం ఏంటంటే ఈవిడ మూగ చెవుడు. ఈవిడ్ని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? అంగవైకల్యం మీద నాకున్న అభిమానంతో. నేను చేసుకోపోతే ఈవిడ్ని ఇంకెవరు చేసుకుంటారు? ఆత్మహత్య చేసుకోబోతున్న ఈవిడ్ని చేసుకున్నందుకు కారణం నాకు స్త్రీ అంటే గౌరవం. ఇక నా కొడుకైతే నన్నే మించిపోయాడు. నేను ఒక అంగవైకల్యురాల్ని పెళ్లి చేసుకుంటే వాడు ఏకంగా ఒక వేస్ట్నే పెళ్లి చేసుకున్నాడు. పవిత్ర నా కోడలు. రోజుకెంత? 1,00,000. చాలా కాస్ట్లీ. అయినా మా వాడు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఆ 1,00,000 కోసం కాదు, ఒక లక్ష్యం కోసం. ఈ శ్రావణ శుక్రవారం మా పవిత్ర పుట్టినరోజు. ఆ శుభ సందర్భంగా నా కోడల్లా వేశ్యవృత్తిలో నలిగిపోతున్న ఎందరో ఆడవాళ్ళని ఉద్ధరించాలనే సంకల్పంతో మరో 10 కోట్లు డొనేట్ చేస్తాను. మా నాన్న ఇలా చేస్తాడని అనుకోలేదు. నువ్వేం చేసావు? నన్ను క్షమించు. మీ అమ్మగారి గురించి ఎందుకు అబద్ధం చెప్పావు? నిన్నెంతగానో ప్రేమించాను. చచ్చేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. ఏంటి మున్నా ఇది? అందుకే ఎంతగానో ప్రేమించే అమ్మకు కూడా అబద్ధం చెప్పాను. పొద్దున్నే పులిహార పెట్టినారు, తిన్నావా? బయట పవిత్ర వాంచి పెళ్లి భోజనం పెడతా ఉందప్పా. అవునప్పా, ఆ పిల్ల ఎమ్మెల్యే కోడలవుతా ఉంది. 10 లక్షలు ఇస్తా, ఒకే ఒక్క గంట. గంట బయటికి వెళ్ళి రావడానికి ఇదేమన్నా పార్కులో వాణి వాక? 15. ఏమబ్బా నాకు టెన్షన్ పెడతా ఉన్నావే? నన్ను కూడా ఏదో ఒక సెల్లో పడేసి ఏర్పాటు చేస్తా ఉన్నావే. అబ్బా ఆశ. స్వామి, ఈవేళ పేపర్ చూసారా? ఏముంది? ఆ ఎమ్మెల్యే గడు ఒక వేసిన కోడలుగా చేసుకున్నాడు స్వామి. అబ్బా, భలే దెబ్బ కొట్టా. అదేంటి ఇలా అయితే వాడికి జనంలో చెడ్డ పేరు వస్తుంది కదా? పాపులారిటీ కోసం, జనం సింపతి కోసం వాడే ఈ దుర్మార్గపు ప్లాన్ పన్నాడు. మీకెలా తెలుసు స్వామి? ఎలా తెలుసా? ఒక నీచుడు వేసే ప్లాను ఇంకొక నీచుడే పసిగట్టగలడు. ఏంటమ్మా ఇది? మన లక్ అంతే మావయ్య. నాకు చాలా బాధగా ఉందమ్మా. మీకే అలా ఉంటే ఆ తల్లికి ఎలా ఉంటుంది? మార్నింగ్ అమ్మా.
కాదమ్మా. సార్ మేడం మున్నాను కొడుతుంది సార్. కొట్టేలా చేశాను. పొలిటీషియన్స్ కంటే ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవ్వడూ కాదురా. విధిని శాసిస్తాం, తలరాతల్ని మారుస్తాం. రిలాక్స్ అయి చాలా రోజులైందిరా. పద మరదల దగ్గర. ఓకే సార్. రేమున్నా, నా వల్ల నీ పెళ్ళం అప్సెట్ అయింది, నీ వల్ల నా పెళ్ళం సన్సెట్లో ఉంది. అన్నీ చక్కబడాలంటే నువ్వు పవిత్ర 4 రోజుల పాటు హనీమూన్కి వెళ్ళాలి. ఏర్పాట్లన్నీ చేశాను. దా. అమ్మా 4 రోజులు బయటికి వెళ్తున్నాను. అత్తమ్మా, చావు భలే చెప్పావే, చావడానికే వెళ్తుంది. పద. సరోజ, టాబ్లెట్ టాబ్లెట్. సరోజ, మావయ్య, నాన్న 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 అయ్యో నాన్న అమ్మా అమ్మా నాన్నమ్మ అమ్మా అమ్మా నాన్న నాన్న ఏ చిట్టు డాక్టర్ ఫోన్ చేయి పవిత్ర నాన్న 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి మీకు శుభవార్త. చెప్పండి. ఆ ఎమ్మెల్యే చనిపోయాడు. ఓ, బ్రతికిపోయాడు. ఓం నమ శివాయ. నేను ఇక్కడ ఉండలేను మావయ్య. నువ్వేమీ బాధపడకమ్మా. నీకు మరీ ఇబ్బందిగా ఉంటే ఇక్కడికి వచ్చేసి, నీకు నేనున్నాను. ఇప్పుడే క్రిమేషన్ అయింది సార్. బ్యాడ్ లక్. కోడల్ని వేసేద్దాం అనుకున్నాడు, చివరికి బాస్ అయిపోయాడు. ఫేట్ని మించిన పొలిటీషియన్ ఇంకోటి లేదు సార్. పవిత్ర లక్కీ సార్. ఏంట్రా కొంచెం గట్టిగా ఏడుద్దాం అనుకున్నాను. వేస్ట్ రా. మీరు మారరు, నన్ను మారనవ్వరు. నా మావ నన్నే వేసేద్దాం అనుకున్నాడా? వెరీ గుడ్. నా శవాన్ని పెట్టుకుని పాలిటిక్స్ చేస్తారా? ఇప్పుడు వాడి శవాన్ని పెట్టుకుని నేను చేస్తా పాలిటిక్స్. అది
సేమ్ కాన్స్టిట్యువెన్సీ నుంచి నేను నిలబడతా. ఇవాళ నుంచి నువ్వు నాకు పిఏవి. మీరు కూడా ఎలక్షన్లో నిలబడడం ఏంటి మేడం? కదా, నాకే నవ్వొస్తుంది. అసలు మీకేం అర్హత ఉందని? 21 years నిండితే ఓటు వేయొచ్చు, ఓటు వేయించుకోవచ్చు. మీ అత్తగారు మీతో మాట్లాడటం మానేశారటగా? పవిత్ర నా కోడలు కాదు, నా కూతురు. మంచి లక్ష్యంతో రాజకీయాల్లోకి వస్తుంది. తనకి ఓటు వేసి గెలిపించండి. రాజకీయాల్లో మా ఆయన చాలా అక్రమాలు చేశాడు, డబ్బులు దోచేశాడు. అందుకే మా యావదాస్తిని బీదలకి పనిచేస్తున్నాము. ఆ అధికారాన్ని, హక్కుని పవిత్రకు అందజేస్తున్నాను. నూనె రాస్తాను మీ రోగాన్ని నిరోధిస్తాను. నూనె రాస్తాను మీ రోగాన్ని నిరోధిస్తాను. స్వామి, ఆ పవిత్ర మీకు ఆపోజిట్ గా నిలబడుతోంది. ఓ అవును, మీకింక తిరుగులేదు. అవును స్వామి. తప్పు తప్పు తప్పు. ఇండియాలో ఆటల్లో, సినిమాల్లో, రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం అన్నిటికీ అడ్డొస్తాయి. కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఇవేవీ అడ్డు కావు. రేపది సోషల్ వర్కర్గా మారితే జనం అది వెరైటీగా ఫీల్ అయ్యి దానికి ఓటేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. మీకు తలనొప్పి తగ్గిపోతుంది, ఆయన తగ్గిపోతుంది. దాన్ని ఎలాగో పోయాం, కనీసం ఓటైనా వేద్దామని వేసేస్తారు జనం. అప్పా పవిత్ర పాలిటిక్స్ లోకి వస్తాంది. అవునప్పా, ఎలక్షన్ లో నిలబడతా ఉంది కానీ గెలవదులే. ఎందుకంటే ఆపోజిట్ లో నిలబడి ఎవరు తెలుసా? స్వామి, సర్వరోగ నిరోధానంద స్వామి. ఆ స్వామికి నా పెండ్లా కూడా పరమ భక్తురాలప్ప. చాలా గొప్ప స్వామిలే. ఎంత గొప్ప స్వామి అంటే ఆయన నూనె రాస్తే మోగోళ్ళు కూడా కడుపు వస్తుందా. అందుకే ఆయనే గెలుస్తాడప్పా. నీ కసి బాగా తీర్తాది. లేదప్పా, 25 లక్షలు. ఏమి రేడి ఇంత టెన్షన్ పెట్టాడు నువ్వు? మేడం, మనకి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మేడం. ఎరా, మీ కంటికి మేము విఐపీలా కనిపిస్తున్నామా? హ, దానికి టికెట్ ఇస్తే మా పార్టీ పరువు మంచం ఎక్కుతుంది. జనం మన మొహం మీద ఉమ్మేస్తే కడుక్కోవడానికి 100 ఏళ్ళు పడుతుందిరా. నేను ఇండిపెండెంట్గా నిలబడతా. ఆ పవిత్ర లేదు? ఎందుకు లేదు, ఉందిగా. నేను టీవీలో చూసా, అదిరింది. అది ఇండిపెండెంట్ గా నిలబడుతుందంట. నిలబడుద్దా? నిలబడితే నడు చాలా బాగుంటుంది. ఏహే, ఇక్కడ టెన్షన్ తోటి ఏడుస్తుంటే అక్క టెన్షన్ కరెక్ట్. స్వామి శరణానికి టెన్షన్ ఎందుకు? అక్కడ ఏ క్యాండిడేట్ నిలబెట్టాలా అని. ఏ డమ్మీ క్యాండిడేట్ నో పెట్టు. డమ్మీనా? ఎందుకంటే మనం ఎంత గింజుకున్నా ఆ సీటు ఆ స్వామిదే. స్వామి శరణం. అక్క కరెక్ట్. మీ మావయ్య సంపాదించిన అక్రమాస్తుల్ని ప్రజలందరికీ పంచేయటంతో నీ మీద నమ్మకం పెరిగింది పవిత్ర. అది సరిపోదు. నిజమే, ఎందుకంటే స్వామికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలా మంది భక్తులున్నారు. అది భక్తి కాదు, అమాయకత్వం. మరేం చేద్దాం పవిత్ర? మనం స్ట్రాంగ్ అవ్వటానికి వాడి వీక్నెస్ బయట పెట్టాలి. మావయ్య కూడా ఇలాగే ఆలోచించారు. ఇవే ఆ స్వామిగాడి ఆస్తుల వివరాలు. వాడికి 1000 కోట్లున్నాయి. కానీ ప్రూవ్ చేయడం ఎట్లా? అన్ని బినామీలు. వాడి నోటితోనే చెప్పించాలి. ఆ తేనె పట్టు చూడరా, అదే ఆ స్వామిగాడి సామ్రాజ్యం. టైం చూసి తెలివిగా ఒక్క రాయేస్తే చాలు, భక్తులంతా తేనెటీగల్లా చెల్లా చెదురైపోతారు. డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది, కానీ అన్ని బినామీలే. నిరూపించడం చాలా కష్టం. ఇప్పుడు ఆ స్వామి ఎక్కడుంటాడు? తీరిపోద్ది రోయ్.
భక్తులారా ఆవేశపడకండి, శాంతంగా ఉండండి. పాపం ఆ భక్తురాలు ఏ రోగంతో వచ్చిందో ఏమిటో. మాయదార్ రోహం స్వామి. అలాగా అమ్మా, అయితే వచ్చి నీ రోగం ఏమిటో చెప్పుకో. నన్ను క్షమించండి. ఈయన ముందు నిలబడే అర్హత నాకు లేదు. అలాంటిది ఈయనకి ఆపోజిట్గా ఎలక్షన్లో నిలబడటం అంటే నాకు బాధగా ఉంది, భయంగా ఉంది. కానీ ఇది మా మామగారి కోరిక. నేను చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తంగా వేశ్యగా నేను సంపాదించిన నా యావదాస్తుల్ని స్వామి వారికే అంకితం చేస్తున్నాను. 100 కోట్లు ఖరీదు చేసే పంచకొట్టలోని పీపుల్స్ ప్లాజా, 150 crores ఖరీదు చేసే కుక్కట్పల్లి సినీ కాంప్లెక్స్ని, 100 కోట్లు మారట్పల్లి మాల్, 250 కోట్లు ఖరీదు చేసే విస్మయ స్టీల్ ప్లాంట్, 100 కోట్లు ఖరీదు చేసే మానేపల్లి మామిడి తోట స్వామికే అంకితం చేస్తున్నాను. అవన్నీ నా ఆస్తులు. వినండి భక్తులారా, ఇవన్నీ స్వామి అక్రమాస్తులు. అదే మనాస్తులు, మనాస్తులు. అదే మన ఆస్తులు, బినామీలు. స్వామి మొదటి పెళ్ళం, రెండో పెళ్ళం, మూడో పెళ్ళం. భక్తులారా, మీకు మరో అద్భుతం చూపిస్తాను, చూడండి. ఇదే స్వామి నిజరూప దర్శనం. మరింకా మంచి దర్శనం కావాలంటే స్వామి గెడ్డాలు మీసాలు మీరే పిక్కోండి. ఈ దేశంలో పాపులర్ అవ్వడానికి 10 నిమిషాలు చాలు. ఆగండి, ఆగండి, శాంతించండి. తీసుకోండి, దేశం కూడా తీసుకోండి. అప్ప 1116. ఆ స్వామి పెద్ద ఫ్రాడు. దొంగ గడ్డాలు, మీసాలు, దొంగ నూనెలు. మా ఆవిడ కూడా వెళ్ళి వాడి 4 పీకొచ్చిందప్ప. రేపో ఎల్లుండో ఈ సెల్లోకి వస్తుందా, అప్పుడు యాడబడితే ఆడ నూనె రాసి వాడిని పీకతా. 30 లక్షలు. వెళ్ళి ఏం చేస్తావప్పా? ఆ పిల్ల గ్యారంటీగా గెలుస్తా ఉండలే. మా ఆవిడ కూడా ఆ పిల్లకే ఓటేస్తానంటా ఉంది, నన్ను కూడా వేయమంటుంది. నువ్వు కూడా ఓటేసి వస్తా? ఒకే ఒక్క వెయిటేసి వస్తా. 40 లక్షలు. స్వామి నిజరూపాన్ని నిరూపించి పవిత్ర ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. మరో కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏంటంటే, గతంలో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న ఫోటోగ్రాఫర్ శివ గుట్టురట్టు చేసింది కూడా పవిత్రే. సో ఆల్ ది బెస్ట్ పవిత్ర. నిన్ననే నేను నా పెండ్లా వెళ్ళి ఓటేసి వచ్చినావప్ప. ఆ పిల్ల గ్యారంటీగా గెలుస్తుంది. ఎక్కడ బట్టినా ఇదే టాపిక్ టీవీ వాళ్ళు ఊదర కొట్టేస్తా ఉన్నారప్ప. లక్షల మెజారిటీ వస్తుంది. 50 లక్షలు. జాగ్రత్త, జాగ్రత్త. మా ఛానల్ ముందుగా ఊహించినట్టే పవిత్ర బంపర్ మెజారిటీతో గెలిచింది. మరో టూ మచ్ న్యూస్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీ పవర్లోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ కి 3 ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఇద్దరిని నేను చూసుకుంటాను, మన ప్రాంతం వాళ్ళే. అక్క చెప్పింది కరెక్ట్. మరి ఆ 3వ మహానుభావుడు ఎవరో? భావుడు కాదు, భావురాలు పవిత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా రికార్డ్ బ్రేక్ మెజార్టీతో గెలిచింది. ఇదిగో పిఏ, పవిత్రం చూస్తే మాకు చాలా గర్వంగా ఉందయ్యా. ఆ అమ్మాయిని మా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వెంటనే వచ్చిందనుకో, అది విషయం. మేడం, గుడ్ న్యూస్. మనకి పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అవునులే, వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రావాలంటే 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కావాలి. ఎస్ మేడం, ఇప్పుడు మిమ్మల్ని కొంటేనే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేది. ఉన్నా మా నాన్న చనిపోయి నన్ను చేశారు. మీ నాన్న చనిపోయి నన్ను పొలిటీషియన్ని చేశారు. మీటింగ్ ఏర్పాటు చేయి.
పవిత్ర, నువ్వు సాధించిన ఈ ఘన విజయం స్వామి శరణం ఆంధ్రదేశపు స్త్రీ జాతిది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి రా. నువ్వు గనక మన పార్టీలోకి వస్తే రేపే మనం గవర్నర్ని కలిసి మన గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు. నాకేంటి లాభం? నచ్చావు, అలా ఉండాలి. 5 కోట్లు. కాలుతో నో అంటోంది గురు. 10 కోట్లు. మళ్ళీ నో అంటాను. 20 కోట్లు. ఇంకా ఊపుతోంది. 25 కోట్లు. ప్యూర్ బ్లాక్. స్వామి శరణం సింగిల్ పేమెంట్. ఆపింది 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 ఆపింది. నాకు కూడా నొక్కడానికి పదవి కావాలి. మినిస్ట్రీ. మినిస్ట్రీయా? దట్ టు హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్టరే? ఏమిటే ఇందాక నుంచి చూస్తున్నాను, ఏమో కాలు ఊపుతావు, నడుము ఊపుతావు, మాకు లేవనే? అక్క చెప్పింది అక్క. నువ్వెంత, నీ బతికెంత? అప్పుడే నీ గతాన్ని మర్చిపోయావా? పిన్ని, నేను గతంలో ఏ కాలేజ్ నుంచి వచ్చానో దానికి ప్రిన్సిపల్వే నువ్వు. మర్యాదిస్తుంటే స్వామి శరణం బిహేవ్ చేస్తున్నావు. అసలు ఎవితివే నువ్వు? బేష్యవి. ఎవరు? నేనా? మరి మీరు? నేను మా దేహాన్ని అమ్మాను. మరి మీరు ఏకంగా దేశాన్ని అమ్ముతున్నారు. పురుషోత్తమ, నువ్వు పార్టీ ప్రెసిడెంటా? 30 years బ్యాక్ పారడైజ్ సర్కిల్లో పాన్ షాప్ పెట్టుకుని నువ్వు పార్టీ ప్రెసిడెంటే. ఎలా అయ్యవరా? 10 మర్డర్లు, 4 రేపులు, 3 కబ్జాలు, 2 పార్టీ జబ్బులు కట్ చేస్తే పార్టీ ప్రెసిడెంట్. ఏంటే నువ్వు మా స్వామి శరణాన్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వేంట్రా బాబాయ్? 25 years బ్యాక్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బ్లాక్ టికెట్స్ అమ్ముకునే బ్లాక్ వాడివి కదా. నువ్వు అసలు చిన్న బాబాయ్ భూ కబ్జాలు. ఇక పిన్నేమో పెద్దాళ్ళకి నాలాంటి పవిత్రల్ని సప్లయింగ్. మరి అంకులు మీరంతా నాకు మర్యాద ఇచ్చే మహానుభావులు. మీరు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో తాగి ఊగే మీరు. అర్హత లేని నీలాంటి దాన్ని పిలవడం మాదే పొరపాటు. నువ్వు లేకపోతే మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేమా? అక్క చెప్పిందే కరెక్ట్. కరెక్ట్. నాకివ్వరు. పోనీ నీకిస్తారా? పార్టీలోనే పుట్టి పెరిగి పెద్ద మనిషి అయ్యా. నీకు హోమ్ మినిస్ట్రీ ఇస్తే నాకు ఓకే. నిజమే, పవిత్ర చెల్లెమ్మ చెప్పింది నిజం. రేపు గవర్నమెంట్ ఫామ్ కాగానే నాకు హోమ్ మినిస్ట్రీ కావాలి. ఆల్రెడీ నాకు ఇచ్చేశాడు. చూసావా పిన్ని, ఆడదాన్వి నీకెంత అన్యాయం జరుగుతుందో. ఆడది? అవును, నేను ఆడదానే కదా, ఆ సంగతే మర్చిపోయాను. ఏయ్, నాకు హోమ్ మినిస్ట్రీ కావాలి. అక్క చెప్పింది కరెక్ట్. చిన్న పిన్నికి ఫినాన్స్ మినిస్ట్రీ ఇవ్వాలి. ఆ ఫేస్ లోని లక్ష్మి కళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పవిత్ర చెప్పింది కరెక్ట్. అవును, నాకు ఫైనాన్స్ పోస్ట్ కావాలి. అది నాదే. పంచుకోండ్రా, మీ మగాళ్లే పదవులన్నీ పంచుకోండి. మా ఆడవాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతోంది, మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే మీ మగవాళ్ళ రహస్యాలని బయట పెట్టేది నీ బతుకు తెలీదు. ఓయ్, అక్క గురించి మీరు బయట పెడితే మీ అందరి గురించి టీవీ 10 కెళ్ళి నేను బయట పెడతాను. అక్క స్వామియే శరణమయ్యప్ప. పార్టీ ఇంకా అధికారంలోకి రాలేదు, అప్పుడే కొట్టుకు చేస్తున్నారు. అమ్మా తల్లి, నువ్వు మామూలు దానివి కాదు, పెద్ద ఫిట్టింగ్ మాస్టర్లా తయారైపోయావు. ఇప్పటిదాకా మీరు కొట్టుకు చచ్చినది ఈ సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాను. ఇది జనం ముందు పెడితే. పవిత్ర, ఇవన్నీ తెలిసే ప్రజలు తమ పవిత్రమైన ఓటును మాకేసి ఎన్నుకున్నారు. అవును, ఇదే మన దేశంలో ఉన్న గొప్పతనం. పెంటని సెంటులా రాసుకుంటారు ఈ జనం. వాళ్ళ పళ్ళు రాళ్ళగొట్టుకోవడానికి మనల్ని రాళ్లుగా ఎన్నుకుంటారు. ఏంటి మాకే మెసేజ్లు ఇస్తున్నావు? మెసేజా? అయినా నీకు కావాల్సింది మసాజ్లు గాని మెసేజ్లు కాదుగా. నా కడుపేం చూస్తావురా? నా కడుపు మంట చూడరా. ఒక్కసారి పడుకుంటే నేను సిగ్గుతో 10 సార్లు చచ్చిపోతున్నాను రా. దేశాన్ని పడుకోబెడుతున్నారు, మీకెందుకు సిగ్గులేదురా? మతాన్ని కాపాడడానికి మంత్రులు, ప్రాంతాన్ని కాపాడడానికి మంత్రులు, కులాన్ని కాపాడడానికి మంత్రులు, మనుషుల్ని కాపాడడానికి మాత్రం మంత్రులే లేరు. అందులోనూ ఆడ మనిషికి అస్సలు దిక్కులేదు. అందుకే నాకొక పదవి కావాలి. స్త్రీ ప్రొటెక్షన్ మినిస్ట్రీ. మానభంగం, వరకట్నం, యాసిడ్ దాడుల నుంచి స్త్రీని ప్రొటెక్ట్ చేసే మినిస్ట్రీ కావాలి. అదేం పోస్ట్? అలాంటి పోస్ట్ ఏం లేదే. లేకపోతే క్రియేట్ చేయాలి. ఈ పదవి ప్రతి స్టేట్ కి చాలా అవసరం. దానికి నాలాంటి పాడైనదే కరెక్ట్.
ఆంధ్రాలోని గల్లీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు జరిగే గ్యాంగ్ రేపులకు సింపతిగా మనం పట్టుకు తిరగాల్సింది కొవ్వొత్తులు కాదు, కాళ్ళు విరగొట్టేందుకు కర్రలు. మీరు ఓకే అంటే రేపే నేను వచ్చి జాయిన్ అవుతాను. లేకపోతే జరిగింది జనానికి చెప్పి సిటీ సెంటర్లో గ్లామరస్గా నిరాహార దీక్ష చేస్తాను. గ్లామర్ గానా? ఇదేదో వెరైటీగా ఉన్నట్టుంది. నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు. పవిత్ర, ఒక్క బుల్లెట్ ప్లీజ్. ఏందబ్బా ఈ తుఫాన్ సౌండ్? మేడం, ఏం భయపడకు, ఒక్క బుల్లెట్కి చచ్చే బాడీ కాదు నాది. పాపిని, చిరాయుని, మీరు, నేను, వాడు, మనం జనాన్ని చంపే రకమే కానీ అంత తొందరగా చచ్చే రకం కాదు. మేడం హాస్పిటల్కి వెళ్దాం మేడం. వాడు కాల్చి నన్ను మరింత పాపులర్ చేశాడు. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్స్ కంటే ఛానల్స్, న్యూస్ వాళ్ళు రెడీగా ఉంటారు. స్త్రీ ప్రొటెక్షన్ మినిస్ట్రీ, ఒక్కసారి ఈ పదవిని పెట్టండి, నాకివ్వండి. సేవ్ ద గర్ల్స్, సేవ్ టీనేజర్స్, సేవ్ విమెన్. తప్పకుండా పెడతాం, కానీ ముందు నేను రక్షించుకుంటామమ్మా. అక్క చెప్పింది కరెక్ట్. హాస్పిటల్కి వెళ్దాం. అదృష్టవశాత్తు పవిత్ర ప్రమాదం నుండి బయటపడింది. ఆమె త్వరగా కోలుకొని రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని ఆశిద్దాం. సూపర్ పవిత్ర. బ్యాలెట్ని బుల్లెట్ని రెండింటినీ జయించావు. జనానికి నువ్వే టానిక్, ప్రతి ఛానల్కి నువ్వే టాపిక్. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్త్రీ ప్రొటెక్షన్ మినిస్ట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో నీ ఆత్మకథ అవసరం చాలా ఉంది. నా గతం గురించి కొత్తగా రాయడానికి ఏం లేదు. గతం గురించి కాదు, ఫ్యూచర్ గురించి రాస్తాను. రేపు నీ వల్ల వచ్చే పెను మార్పుల గురించి రాస్తాను. త్వరలో నువ్వు పార్లమెంటుకి వెళ్ళాలని రాస్తాను. అందుకే నా నవల పేరు పార్లమెంటులో పవిత్ర. 1117 ఏం చేస్తున్నారో? 1116 నీ పుణ్యమాని ఇప్పుడే జైల్లో స్పెషల్ పులిహార తిని అది అరక్క మోషన్ సరిగ్గా రాక పూరిలాగా తిరుగుతున్నా. పవిత్ర బతికే ఉందంట, కోటిస్తా. ఎందుకు నాయనా? ఇంకో జైలర్ను కూడా సెల్లో పడేసి ఆడికి పులిహార పెట్టించడానికా? వద్దప్ప.